వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యను అందించాలన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం. జాజు హోటల్ కూల్చివేత అన్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక శాఖను సమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. ఈ నెల 17వ తేదీ స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ చేయుటకు రాష్ట్ర నలుమూలల నుండి రానున్న భక్తులు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మహోన్నత నేత బట్టి విక్రమార్కని కొనియాడిన డిసిఎంఎస్ చైర్మన్ కొట్వాల శ్రీనివాసరావు. బక్కల్వాడి హై స్కూల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పర్యటన. పాఠశాల పరిసరాలను పరిశీలించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఘనంగా తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షులు వెండ్రెడ్డి రాజు సతీమణి శ్రీమతి వెండ్రెడ్డి సంధ్య రాజు జన్మదిన వేడుకలు. గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఎంపీ మరియు పిఎంపీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు పొట్టిశెట్టి వెంకన్న. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సజావుగా పిహెచ్డి ప్రవేశ పరీక్ష. 334 మంది హాజరు. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఘనంగా అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి తాడూరి సంతోష్ రాజు పుట్టినరోజు వేడుకలు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగిన 100 కోట్ల రూపాయల అవినీతిని వెలికి తీస్తామన్న కాంగ్రెస్ కౌన్సిలర్ల బృందం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం నూతనకల్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. శనివారం నూతనకల్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యనందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి 22,000 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,000 పాఠశాలలు మూసివేయడం జరిగిందన్నారు. దశల వారీగా 600 కోట్లతో అన్ని పాఠశాలలను మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో అభయహస్తంలో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామని, అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గాల వారీగా పేదలైన అర్హులకు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పాత రోడ్లకు 75 కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అలాగే 2 సంవత్సరాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లిఫ్టులు చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. నూతనకల్ పాఠశాలకు 10 కంప్యూటర్లు, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణానికి 10 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అలాగే విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు ఇష్టతతో చదివే విధంగా నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, పిడి మధుసూదనరాజు, డిఈఓ అశోక్, డిపిఓ సురేష్ కుమార్, ఆర్ఎండ్బి ఈఈ భాస్కర్ రావు, డిడబ్ల్యూఓ వెంకటరమణ, ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ కె దామోదర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం జాజు హోటల్ కూల్చివేత అని, కేవలం రాజకీయ కక్షతోనే ప్రజలు ఓట్లు వేయలేదని
ఉద్యోగులను, వ్యాపారులను, ఇతర పార్టీల రాజకీయ నాయకులను, ప్రాణాలు కాపాడే డాక్టర్లను అందరిపై దాడులు చేయడం జరుగుతుందని సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూల్చివేసిన జాజు హోటల్ని ఆయన సందర్శించి మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాజు హోటల్ కూల్చివేతపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు. హోటల్ సందర్శించి కూల్చివేతను పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలతో రాక్షస పాలనను అడ్డుకుంటామన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం జాజు హోటల్ కూల్చివేత. కేవలం రాజకీయ కక్షతోనే ప్రజలు ఓట్లు వేయలేదని, ఉద్యోగులను, వ్యాపారులను, ఇతర పార్టీ రాజకీయ నాయకులను, ప్రాణాలు కాపాడే డాక్టర్లను అందరిపై దాడులు చేయడం జరుగుతుందన్నారు. జాజు హోటల్ ఎత్తు ప్రాంతంలో ఉందని, సూర్యాపేట సగం కొట్టుకుపోయినా ఇక్కడికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. 5 నెలల క్రితం FBL పరిధిలో ఉందని నోటీసులు ఇచ్చారని, ఇది కొత్త నిర్మాణం కాదని 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. కొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ట్యాంక్ బండ్ అభివృద్ధి చెందడంతో ఆహ్లాదం కొరకు వచ్చేవారికి రుచికరమైన ఆహారం అందించేందుకు హోటల్గా మార్చి ఇవ్వడం జరిగిందన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చి చెరువు కట్ట కంటే 5-6 ఫీట్ల ఎత్తులో తమ హోటల్ ఉందని వారు ఇచ్చిన నోటీసే తప్పని సమాధానం ఇచ్చారు. నోటీసుకు సంజాయిషి ఇవ్వకుండా కొందరు కూల్చివేతలకు పాల్పడడం, ప్రభుత్వం నుంచి ఏ శాఖకు చెందిన అధికారులు వచ్చి కూల్చారో తెలియదు. రెడ్ హౌస్, వైట్ హౌస్ అంటూ ఏమీ లేవని, ఒక బ్లాక్ హౌస్ మాత్రమే నరక కూపంగా ఉందని అధికారులను అక్కడకు పిలిచి ఒత్తిళ్లకు గురిచేసి ఆదేశాలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలి తప్ప దారిన పోయే దానయ్యలు చెప్తే కూల్చివేతలకు పాల్పడవద్దన్నారు. 3 సార్లు ప్రజలు బుద్ధి చెప్పినా సోయి రాకుండా మాజీ మంత్రి మతిస్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీలకు విన్నవించామని పేర్కొన్నారు. అదే అడుగుతుండి అడుగుస్తే కదా అడిగే అన్న వస్తాను మన ఏ అదే
అటుండి అటు చూస్తే కదా అడిగే అన్న వస్తాడండి మన ఏ మీడియా మిత్రులకు నమస్కారం. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పరిపాలనకి మరో నిదర్శనం మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ హోటల్ కూల్చివేత కేవలం రాజకీయ కక్షతోని లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను ప్రజలు ఓటు లేకుండా ఓడగొట్టుందన్న కక్షతోని సూర్యాపేటలో ప్రారంభంలో వ్యాపారస్తుల్ని భయపెట్టించారు. మొదలు ఉద్యోగస్తుల్ని, తర్వాత వ్యాపారస్తుల్ని, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని, చివరికి పాపం ప్రజలకి ఏదైనా అనారోగ్యం చేసి ప్రాణాపాయం ఉందని చెప్పి భయపడిపోతే కాపాడే డాక్టర్లకి అందరినీ కూడా ఒక్కరిని వదిలిపెట్టకుండా, వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టకుండా ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, అక్రమ కేసుల్లో బనాయించడం, ఇది రాజరికాల్లో కూడా లేని ఒక అరాచక పరిస్థితి వల్ల సూర్యాపేటలో ఉంది, నల్గొండ జిల్లాలో ఉంది, రాష్ట్రమంత్రి కూడా ఇక్కడ పోతూ ఉంది. మనం పైన వాళ్ళు ఎవరు ఎట్లున్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా ప్రజల ఇళ్లను కూల్చడం అనేది కారణమైతే ఎదుర్కొన్నారు. ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ ఇది సూర్యాపేటలోని మీడియా మిత్రులకు నమస్కారం. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పరిపాలనకి మరో నిదర్శనం మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ హోటల్ కూల్చివేత కేవలం రాజకీయ కక్షతోని లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను ప్రజలు ఓటు లేకుండా ఓడగొట్టుందన్న కక్షతోని
సూర్యాపేటలో ప్రారంభంలో వ్యాపారస్తుల్ని భయపెట్టించారు. మొదలు ఉద్యోగస్తుల్ని, తర్వాత వ్యాపారస్తుల్ని, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని, చివరికి పాపం ప్రజలకి ఏదైనా అనారోగ్యం చేసి ప్రాణాపాయం ఉందని చెప్పి భయపడిపోతే కాపాడే డాక్టర్లకి అందరినీ కూడా ఒక్కరిని వదిలిపెట్టకుండా, వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టకుండా ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, అక్రమ కేసుల్లో బనాయించడం, ఇది రాజరికాల్లో కూడా లేని ఒక అరాచక పరిస్థితి వల్ల సూర్యాపేటలో ఉంది, నల్గొండ జిల్లాలో ఉంది, రాష్ట్రమంతా కూడా ఇక్కడ పోతూ ఉంది. మనం పైన వాళ్ళు ఎవరు ఎట్లున్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక శాఖను సమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం దొడ్డి కుమరయ్య భవన్లో సిఐటియు నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 నెలల కాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షలు చేయడానికి సమయం సరిపోలేదని ప్రశ్నించారు. కార్మిక శాఖలో అనేక పోస్టులు ఖాళీగా ఉండి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారని అన్నారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18,000 ఇస్తామని, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి నేటికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ప్రకటించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు, విఓఏలకు వేతనాలు పెంచాలని, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు, ప్రమాదాలలో మరణించిన వారికి 6 లక్షల నుంచి 10 లక్షల సాధారణ మరణం చెందిన వారికి 1,30,000 నుండి 5 లక్షల ప్రసూతి, వివాహ కానుకలు 30,000 నుండి 1,00,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేయకుండా వెంటనే స్పందించాలని, లేని ఏడల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, ఎండి సలీం, ప్రమీల, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బాయన్న, ఏర్పుల యాదయ్య, కానుగు లింగస్వామి, జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి, మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి, రామ్మూర్తి, జుట్టా నగేష్, అద్దంకి నరసింహ, గురువయ్య, భీమగాని గణేష్, భూలక్ష్మి, సులోచన, కేశవులు, కత్తుల యాదయ్య, కట్ట బక్కయ్య, నాగేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రతి మాసం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ నెల 17వ తేదీ స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణ చేయుటకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రానున్నారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతి మాసం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ భక్తులు చేస్తుంటారు. ఆ రోజు విశేషం ఏమిటంటే స్వామివారి జన్మ నక్షత్రం ఉంటుంది. ఈ జన్మ నక్షత్రం రోజున భక్తులు వేల సంఖ్యలో స్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల తమ మొక్కుకున్న మొక్కులు స్వామివారు తీరుస్తారని, గ్రహ బాధలు, ఇతి బాధలు తొలగి మంచి జరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వచ్చే సోమవారం జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ చేసే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి కొండ కింద స్వామివారి వైకుంఠ ద్వారం చెంత ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించి కొండ చుట్టూ తిరిగి మరలా అదే ప్రాంతంలో ప్రదక్షిణలు ముగించి స్వామివారి దర్శనంకై కొండపైకి వెళ్తుంటారు. స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు 108 కలశాలలో శుద్ధ జలాల ఫలరసాలతో ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తులకు అష్టోత్తర శతఘట్టాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ అర్చకులు ఈ వచ్చే 17వ తేదీ స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణ చేసే భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి, హైదరాబాద్ నుండి స్థానిక ఎక్కువగా యాదాద్రికి వచ్చి గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. వెంకటేశం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్వాల కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్వాల కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ భట్టితో తనకున్న అపార అనుభవంతో తెలంగాణ ప్రభుత్వంలో అనేక పథకాలను రూపకల్పన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్రావు, దుప్పలపూడి సురేష్, కనగాల నారాయణ, వై వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, కీలారుణ్ నాగమల్లేశ్వరరావు, పులి సత్యనారాయణ, కందుకూరి రాము, వాసుమల్ల సురేందర్రావు, శనగ రామచంద్రరావు, పాబోలు నాగేశ్వరరావు, ఎస్కే చాందుపాషా, సూర్యకిరణ్, వజ్జాల రాము, పైడిపల్లి మహేష్, శిరసాని రమణ, మాలోత్ కోటి నాయక్, ఉండేటి శాంతివర్ధన్, సందు ప్రభాకర్, కొత్తపల్లి రవి, మస్నా శ్రీనివాసులు, సోమేష్ గౌడ్, బొల్లపోగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదినం సందర్భంగా పాల్వంచ పొంగులేటి గారి కార్యాలయంలో జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కేక్ కటింగ్, మిఠాయిలు పంచిపెట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. భట్టి గారు ఇదే మాట మీద
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని బక్కల్వాడి హైస్కూల్లో పర్యటించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాఠశాల పరిసరాలను పరిశీలించి మంచినీటి సమస్య ఉందని తెలియగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని బక్కల్వాడి హైస్కూల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పయనించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి మంచినీటి సమస్య ఉందని తెలియగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే టాయిలెట్స్ సమస్య ఉన్నట్లుగా ఉపాధ్యాయులు తెలియచేయడంతో సంబంధిత అధికారిని పిలిపించి అతి త్వరలోనే మరమ్మత్తు పనులు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేసి ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ కార్పొరేటర్ స్కూళ్లలో కంటే కూడా అత్యధిక నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కావున విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు సతీమణి వెన్రెడ్డి సంధ్యారాజు జన్మదినం సందర్భంగా శనివారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వారిని సత్కరించారు. తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షులు వెన్రెడ్డి రాజు సతీమణి శ్రీమతి వెన్రెడ్డి సంధ్య రాజు జన్మదిన సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా పాలక వర్గం సభ్యులు మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులు అదేవిధంగా రాజన్న అభిమానులు పలువురు పాల్గొని వెన్రెడ్డి సంధ్యారాజ్ దంపతులను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహారెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆర్ఎంపీ మరియు పీఎంపీ డాక్టర్లు సంఘం అధ్యక్షుడు పొడిచెట్టి వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఆర్ఎంపీ మరియు పీఎంపీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు పొట్టిశెట్టి వెంకన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహారెడ్డి, ప్రభుత్వపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గౌరవ అధ్యక్షులు హనుమంతరావు మరియు శ్రీనివాసరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చెన్నకేశయ్య, ప్రధాన కార్యదర్శి కందుకట్ల లక్ష్మయ్య మరియు గ్రామీణ వైద్యులు సహకరించినందుకు వారందరికీ మా గుండాల మండల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మారోజు సోమలింగాచార్య, జిల్లా ఈసీ మెంబర్లు ఎస్ యాదగిరి, కె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నరసింహారావు, దార సైదులు, కొండలరావు, ధనరాజ్, మధు, ఆనంద్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి గ్రామీణ వైద్యుల సమస్యలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక గుండాల మండల గ్రామీణ వైద్యుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామీణ వైద్యులకు మొత్తం పూర్తి భరోసా ఇచ్చి ఎలాంటి దాడులు జరగకుండా
మమ్మల్ని గుర్తింపునివ్వాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. దీనికి కృషి చేసిన మా రాష్ట్ర నాయకులు హనుమంతరావు గారిని, మా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య గారికి మరియు మిగతా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ మాకింత మంచి అవగాహన కల్పించి మా మీద కూడా ఎలాంటివి లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వీరు ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ప్రజాసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు గుర్తింపునిచ్చి మాకు ఇవన్నీ చేస్తే ఎల్లకాలం మేము మా పిల్లలు కానీ రేవంత్ రెడ్డి గారికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ కట్టుబడి ఉండాలని, అలాంటి మనం కూడా మితిమీరిన వైద్యం చేయకుండా మన స్థాయి వైద్యం మనం చేసుకుంటూ ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటూ పాల్గొనవలసిన కోరుకుంటున్నాం. అంటే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఈ గడువు జరగకుండా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి కొంచెం వాళ్ళకి చెప్పింది కాబట్టి వారు కూడా మన ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లా ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంకా మినిస్టర్ హాస్పిటల్ వారు మన వెంకన్న గారు చుప్పల్లి వెంకన్న గారు అంటే మన ఆర్బీఐ వెంకన్న అంటాం కానీ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి ఛాయ్ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. వెంకన్న గారు కూడా కొంచెం మన సపోర్ట్ చేయండి అనంటే. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం మొట్టమొదటిసారి నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించారు. వివిధ సబ్జెక్టులో పీహెచ్డీ చేరేందుకు 399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 334 మంది విద్యార్థులు హాజరయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షను 2 విడతలుగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారి నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించారు. వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేసేందుకు 399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 334 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షను 2 విడతలుగా నిర్వహించారు. బిజినెస్ మేనేజ్మెంట్లో 149, బయోటెక్నాలజీ 19, కామర్స్ 81, కెమిస్ట్రీ 37, బయోకెమిస్ట్రీ 7, సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ 43, మ్యాథమెటిక్స్లో 29 హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష ప్రాథమిక కీ 21 జూన్న విడుదల చేయనున్నట్లు, తుది కీ జూలై 2న విడుదల చేయనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి తెలిపారు. పరీక్ష నిర్వహణపై అభ్యంతరాలు జూన్ 26వ తేదీలోపు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో తెలియపరచవచ్చునని అన్నారు. పరీక్ష నిర్వహణకు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య అంజిరెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సూపరింటెండెంట్ కె అరుణప్రియ పర్యవేక్షించారు. గుర్రంపోడు మండలం నడికుడ గ్రామానికి చెందిన సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షుడు దాసోజు కృష్ణమాచారి మనవడు బైరోజు వంశీకృష్ణ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీనివాసులు, కళ్యాణి, బంధువులు వెంకటేశ్వర్లు, కృష్ణవేణిల సహకారంతో శనివారం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోని 45 మంది రోగుల సహాయకులకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. గుర్రంపోడు మండలం నడిగూడ గ్రామానికి చెందిన సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షుడు దాసోజు కృష్ణమాచారి మనవడు బైరోజు వంశకృష్ణం జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీనివాసులు, కళ్యాణి, బంధువులు వెంకటేశ్వర్లు, కృష్ణవేణుల సహకారంతో శనివారం కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోని 45 మంది రోగుల సహాయకులకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావంతో తమ పుట్టినరోజు, పెళ్లి రోజుల సందర్భంగా అనాథలకు, నిస్సహాయులకు అన్నదానం, వస్త్రదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండమిది అంజయ్య, ఆర్ఎంపీ వైద్యులు దాసోజు కృష్ణమాచారి, ఎండి సులైమాన్, రావుల సైదులు, మిడిమాలపు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆన్ చేసిన ఈరోజు
న్యూ శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన నడికూడ గ్రామంలో చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణమాచారి గారి మనవడైనటువంటి వంశీ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరి పుట్టినరోజైనా ఎవరి పెళ్లి రోజులతో సహా పేదలకు న్యూ శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు వారికి సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ కూడా బీదల పక్షాన ఇలానే ఉండి అన్నదాన కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు వారికి మంచి ఆశీస్సులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జనగామ జిల్లా జనగామ పట్టణ కేంద్రంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి తాడూరి సంతోష్ రాజు పుట్టినరోజు సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రిలో రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ముఖ్య సలహాదారులు వంగ భీమరాజు మాట్లాడారు. జనగామ జిల్లా జనగామ పట్టణ కేంద్రంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి తాడూరి సంతోష్ రాజు పుట్టినరోజు సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ముఖ్య సలహాదారులు వంగ భీమరాజు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ప్రతినిధికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ ఫౌండేషన్ గత 5 సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మందికి అనాథలకు, నిరుపేదలకు ఆదుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య, అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు కొయ్యాడ రవి, బింగే నరసింహులు, పిట్టల భాస్కర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుడు తాడూరి సంతోష్ రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి. ఎందుకంటే మా అమ్మ ఫౌండేషన్ మోటో అనాథలకి ఒక పూట ఆకలి తీర్చడం, లేకపోతే ఒక చెట్టైనా నాటడం, లేకపోతే అది కూడా కాకపోతే మన ఒంట్లో ఉన్నటువంటి రక్తాన్ని ఇతరులకు ఉపయోగపడే విధంగా రక్తదానం చేయడమే మా ఉద్దేశం. ఆ ఉద్దేశంలో నాకు తెలిసి ప్రతిదీ చేసిండు అన్న సంతోషానికి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా ఆశయం ఇది. ఈరోజు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ ఒక మనిషి సాటి మనిషికి ఏ రకంగా సహాయం చేయాలనేది అన్ని రకాలుగా మనం చేస్తూ ఉన్నాం. ఆ మోటోను మీరందరూ ఫాలో అవుతున్నట్టు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, ఒక నినాదాన్ని అయితే ఇచ్చినాం. ఆ నినాదాన్ని మీరందరూ ఫాలో అవుతున్నట్టు నేను ఎక్కువ సంతోషిస్తా ఉన్నా అన్న. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో కూడా మీ కుటుంబం నుంచి చాలామంది పేదవాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడం జరిగింది. మీ కుటుంబం ఓల్గా ఫ్యామిలీ మొత్తం కష్టపడి కూడా, ఎందుకంటే మా టీం సభ్యులు ఎప్పటికి కూడా సంతోషం. ఇదే విధంగా పుట్టినరోజు జరుపుకుంటున్న మన బ్లడ్ ఇచ్చి నా వల్ల ఇతరులకు సహాయం అందుతుంది బ్లడ్ రకంగా. ఎందుకంటే మనం ఆస్తులు సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఎవరు కూడా బ్లడ్ మాత్రం ఇవ్వట్లేదు. ఈ బ్లడ్ మీద చైతన్యం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది అన్న. మీరు కూడా చాలామంది వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేపిస్తారని నేను మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మ ఫౌండేషన్ తరఫున నీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అదే అంటే కొత్తగా నాకు ఇంకొకటి మేడం గారు కూడా, అంటే జనగాం జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి నాకు ప్రభాకర్ అన్న తెలుసు. వాళ్ళ కూతురే ఈరోజు ఇక్కడ సేవలు అందిస్తారు. సూర్యాపేట మున్సిపాలిటీలో హరితహారం, మొక్కల కొనుగోలు, నర్సరీల నిర్వహణ పేరుతో 2014 నుండి 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దురాజ్పల్లి జాతర సందర్భంగా మున్సిపాలిటీ నుండి కేటాయించిన నిధులు పక్కదోవ పట్టాయని ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ అప్పటి కమిషనర్ కలిసి జాతర నిధులను కాజేశారని ఆధారాలున్నాయని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో హరితహారం, మొక్కల కొనుగోలు, నర్సరీల నిర్వహణ పేరుతో 2014 నుండి 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దూరజ్పల్లి జాతర సందర్భంగా
మున్సిపాలిటీ నుండి కేటాయించిన నిధులు పక్కత్రోవ పట్టాయని ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ అప్పటి కమిషనర్ కలిసి జాతర నిధులను కాజేశారని ఆధారాలున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్ల బృందం శనివారం కమిషనర్కి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం మున్సిపల్ కమిషనర్కి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేములకొండ పద్మ, నామ అరుణ, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, దారావత్ రవి, అన్నపర్తి రాజేష్, ఎలిమినేటి అభినయ్, అనంతుల యాదగిరి గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల వీరమల్ల యాదవ్, కుంభం రాజేందర్, చిరువెళ్ల శబరి, మకట్లాల్, లింగనాయక్ పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యను అందించాలన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం. జాజు హోటల్ కూల్చివేత అన్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక శాఖను సమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి. ఈ నెల 17వ తేదీ స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ చేయుటకు రాష్ట్ర నలుమూల నుండి రానున్న భక్తులు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మహోన్నత నేత బట్టి విక్రమార్కని కొనియాడిన డీసీఎంఎస్ చైర్మన్ కొట్వాల శ్రీనివాసరావు. బక్కల్వాడి హై స్కూల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పర్యటన. పాఠశాల పరిసరాలను పరిశీలించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఘనంగా తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షులు వెండ్రెడ్డి రాజు సతీమణి శ్రీమతి వెండ్రెడ్డి సంధ్యారాజు జన్మదిన వేడుకలు. గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఎంపీ మరియు పీఎంపీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు పొట్టిశెట్టి వెంకన్న. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సజావుగా పిహెచ్డి ప్రవేశ పరీక్ష. 334 మంది హాజరు. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఘనంగా అమ్మ ఫౌండేషన్ ప్రతినిధి తాడూరి సంతోష్ రాజు పుట్టినరోజు వేడుకలు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగిన 100 కోట్ల రూపాయల అవినీతిని వెలికి తీస్తామన్న కాంగ్రెస్ కౌన్సిలర్ల బృందం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.